ఉన్ని ముకుందన్ హీరోగా వచ్చిన మార్కో సినిమా వరల్డ్ వైడ్ గా 100 కోట్లు వసూలు చేసింది. 25 కోట్ల వసూలు సాధిస్తే గొప్ప అన్నట్లుగా విడుదలైన మార్కో సినిమా అంచనాలను మించి ఏకంగా 100 కోట్ల వసూలు రాబట్టి చిత్ర యూనిట్ సభ్యులతో పాటు బాక్సాఫీస్ వర్గాలను సర్ప్రైజ్ చేసింది. ఈ మలయాళ సినిమాకు హనీఫ్ దర్శకత్వం వహించారు. మొదటి కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైన ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో ఇతర భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేశారు. మలయాళ రిలీజ్ తర్వాత తెలుగులో వారం రోజులకు విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో మార్కోను తీసుకొచ్చారు. మలయాళం మార్కో సినిమా గత ఏడాది డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొన్ని కారణాల వల్ల ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 14న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సోనీ లివ్లో స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ అయిన దాదాపు 8 వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతుంది. అయినా అంచనాలు భారీగానే ఉన్నాయి. థియేట్రికల్ వర్షన్ కాకుండా ఓటీటీలో సెన్సార్ కట్స్ లేకుండా కొత్త వర్షన్ను స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారు. అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేశారు అంటూ మలయాళ సినీ వర్గాల్లో మీడియా సర్కిల్స్లో ప్రచారం జరుగుతుంది.